మనకందరికీ కలుగ చేశాడు. దాన్ని బట్టి మనమందరం కూడాను దేవుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఒక వాక్యాన్ని. కొరింథీ దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. 7వ అధ్యాయము 4వ వచనములో, రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను. ఇంకొక వాక్యాన్ని మనము చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 62, 63 వచనాలు మనము చదువుకుందాం. 8, 62, 63. 8వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 8, 62, 63. యెహోవా సముఖమునందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. గత కొన్ని వారాలుగా ఒక వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉంటూ ఉన్నాం. మన మూల వాక్యం మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 2-3 వచనాలుగా పరిగణించబడుతుంది. అంటే మనము గత 13 నెలలు ధ్యానించాము. మొదటి 3 పాయింట్లు అనేక మంది వినలేదు కాబట్టి మరలా మొదటి 3 పాయింట్లు క్లుప్తంగా మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. మొదటి పాయింట్, ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన ఎవరిని కొనుక్కోవటానికి రాబోతున్నాడు అంటే, దేవుని దృష్టికి ఆయన వచ్చినప్పుడు లేక మన జీవితం శ్వాస ఆగిపోయే టయానికి నీతిమంతులుగా ఎవరైతే కనబడతా వచ్చారో అలాంటి వారిని మాత్రమే కొనుక్కోవటానికి రాబోతూ ఉన్నాడు. రెండవదిగా మనము చూసినప్పుడు ఈ 2వ పాయింట్ కూడా కొన్ని వారాలుగా మనము ధ్యానిస్తూ ఉంటూ ఉన్నాము. రెండవది, ఆయన వచ్చినప్పుడు ఆయన దృష్టికి మనము ఎలా ఉంటే కొనిపోతాడు అని మనము చూసినట్లయితే, దేవునికి స్తుతులు చెల్లించే వారముగా ఉన్నట్లయితే మనము నరకము నుండి తప్పించబడి పరలోక మహిమలోనికి కొనుక్కోబడతాం. దేవుడు అంటున్నాడు 9వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 2-3 వచనాలలో మనము చదువుకుంటే మనకు 3వ వచనం చదవండి, కలిసి వస్తుంది. సాల్మన్తో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. సాల్మన్ చదవండి. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉంటుంది అని సాల్మన్తో దేవుడు ప్రామిస్ చేస్తూ ఉంటున్నాడు. దేవుని కన్నులు, దేవుని దృష్టి, దేవుని మనస్సు ఎక్కడ ఉంటుంది అని అంటున్నాడంటే దేవుని మందిరము మీద అని మనము గతములో చూసాం. మరలా టైం వేస్ట్ చేయాలని తలంచటం లేదు. ఆత్మ సంబంధమైన మనం చదువుకున్నాము. భౌతిక సంబంధమైనటువంటి కట్టడాలలో, దేవాలయాలలో, చర్చిలలో, మందిరాలలో దేవుడు నివాసం ఉండడని సొలొమోనే అంటాడు. దేవుడైన యెహోవా అంటాడు యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో, మీరు నాకు ఎలాంటి మందిరం కట్టిస్తారు? ఆకాశం నా యొక్క సింహాసనము, భూమి నా పాదపీఠం. నేను లేచి నిలబడినట్లయితే ఆకాశ మహాకాశముల పట్టదాలో అయితే మీరు నాకు ఎలాంటి మందిరం కట్టిస్తారు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ సమాజంగా, సంఘంగా కూడుకుంటానికి మాత్రమే చర్చిలు మనకు ఉపయోగపడతాయి. కానీ దేవుని మందిరాలలో, కట్టడాలలో, చర్చిలలో, ఆలయాలలో దేవుడు నివాసము ఉండడు. ఎక్కడ 2-3 కూడుకుంటారో వారి మధ్య నేను నివాసము ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు, 2 లేక 3 ఉన్న చోట దేవుడు
తప్పక ఉంటానంటున్నాడు. అంటే దాని అర్థం ఒక్కళ్ళుండి దేవునికి మొర్ర పెట్టే చోట దేవుడు ఉండడనా? దాని అర్థం ఒక్కడు ఉన్నా కానీ దేవుడు అక్కడ ఉంటాడు. నువ్వు శ్మశానంలో కూర్చొని ప్రార్థన చేయి, అక్కడ ఉంటాడు. నువ్వు లోయల్లోకి వెళ్లి ప్రార్థన చేయి, అక్కడ ఉంటాడు. నువ్వు కొండల గుట్టల్లోకి వెళ్లి దేవాని మొరపెట్టు, దేవుడు నీతోనే ఉంటాడు. 23వ కీర్తన 4వ వచనంలో దావీదు భక్తుడంటూ ఉన్నాడు, ఇదిగో గాఢాంధకారపు లోయల్లో సంచరించినా కాని ఈ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉందువు గనక. దేవుడు ఆ దావీదు లోయల్లో ఉండి, అంధకారపు లోయల్లో, పర్వతాల మధ్యలో, గుట్టల్లో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే దేవుడు దావీదుతో ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వెవరైనా సరే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉండాలని మాత్రమే దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో హస్తకృత ఆలయాలలో, చర్చిలలో నేను నివాసము చేయను. నువ్వెక్కడ నిలబడి దేవాన్ని పిలిస్తే అక్కడ నీ ఎదుట నేను ప్రత్యక్షమవుతానని ఉన్నాడు. కాబట్టి మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివాసం ఉంటాడని మీరు ఎరగరా? మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19, 20లో మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నది. రక్షణ పొందినటువంటి యేసునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందినటువంటి విశ్వాసి ఎవరైతే ఉంటారో వారే దేవునికి ఆలయం, వారే దేవునికి ఇల్లు, వారే దేవునికి నివాస యోగ్యమైనటువంటి స్థానమని గతంలో మనం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ద్వారాను, అలాగే ఆ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము దేవుని బిడ్డలారా 19 నుండి 23 వచనాల వరకు గతంలో చూసాం. దేవునికి నివాస యోగ్యమైనటువంటి స్థానం రక్షణ పొందిన విశ్వాసే. దేవునికి ఇల్లు అనేది ఇంటిలో ఎవరి నివాసం ఉంటారు అంటే దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ద్వారా, ఇదిగో మీరు దేవుని ఇల్లై ఉన్నారు అని మాట్లాడతాడు. మనము దేవునికి ఇంటి వారముగా ఉంటున్నామా, లేకుంటే సాతానుకు మన శరీరం, మన హృదయాన్ని ఇంటిగా ఇచ్చామా? ఒక మాట చదువుదామా? మత్తయి సువార్త 12వ అధ్యాయం అనుకుంటాడు. త్వరగా రండి, సమయం లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయములో మనము చదువుకున్నట్లయితే 12వ అధ్యాయము 43వ వచనములో 43వ వచనం, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉంటుంది. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇల్లు, అది హక్కుతో మాట్లాడుతుందండి. నేను వదిలి వచ్చిన నా ఇల్లు అది, నేను తిరిగి వెళ్లేదా? చూసారా, సాతానుకు గతంలో మనమందరం కూడా ఏమై ఉన్నామో వాడికి నివాస యోగ్యమైన స్థానం, వాడికి మనము ఇల్లుగా ఉన్నాం. వాడు మనల్ని ఇంటిగా చేసుకుని మన దేహాన్ని, మన హృదయాన్ని వాడు ఇంటిగా మలుచుకొని వాడు మనలో నివాసము చేశాడు. అయితే దేవుడు మన యందు కనికరించి ఆ సాతాను యొక్క వాటి కుతంత్రాల నుండి మనల్ని విడిపించి శుద్ధీకరించాడు. శుద్ధీకరించిన తర్వాత మన హృదయాలు ఖాళీగా ఉండటానికి వీల్లేదు. దేవుడైనా ఉండాలి, లేకుంటే అపవాదైనా ఉండాలి. శుద్ధీకరించుకున్నాం, బాగానే ఉంది. దేవుడు కనికరించి విడుదలిచ్చిన తర్వాత మనము శుద్ధీకరించుకున్నాక మన హృదయం ఖాళీగా ఉండకూడదు. త్రిత్వ దేవుణ్ణి మనం ఏం చేయాలి? మనలోనికి ఆహ్వానించాలి. రండి నాయనా, ఇదిగో నీ ఇంటిగా నేను మలచానయ్యా, నీ ఆలయంగా నేను మలచానయ్యా. నా హృదయమే, నా దేహమే, నా కళ్ళే, నా ముక్కే, నా చెవులే, నా చేతులే, ఇదిగో దేవా నా సమస్తము నీకు ఇంటిగా మలచాను, నీవు నాలో వచ్చి నివాసం ఉండు నాయనా అని మనము తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఏం చేయాలట? ఆహ్వానించాలి. ఆహ్వానించగనక పోయినట్లయితే ఆయన డోర్ దగ్గర నుండి తలుపు తట్టుచూనే ఉంటాడు. మనము
తలుపు తీయకుండా ఎంతసేపు ఆయన నిలబెట్టినట్లయితే వాడు కూడా వచ్చి తలుపు తడుతాడు. హలో, నేను నీ ఓల్డ్ ఫ్రెండ్ ని మర్చిపోయావా? మన ఇద్దరం కలిసి ఎంతో కాలం కాపురం చేసాం, జీవించాం కదా అనగానే అది ఎందుకంటే ఇది నా ఇల్లు, ఇది నేను వదిలి వచ్చిన ఇల్లు కాబట్టి ఇది నా ఇల్లు అని హక్కుగా వాడు మాట్లాడుతూ పెట్టాడు. రక్షణ పొందిన దేవుని బిడ్డ, నీవెవరమైనా సరే నీ శరీరం, నీ హృదయం ఎవరికి ఇంటిగా మలుస్తున్నావు? ఎవరు నీలో ఉండాలని నువ్వు ఆకాంక్షిస్తూ ఉంటే వారు వచ్చి నీ హృదయంలో, నీ దేహంలో నివాసం ఉంటాడు. దేవుడే గనక నీలో ఉంటే నీకెలాంటి కొదువ ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్ర. నువ్వు ఒక సత్యాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. నువ్వు యేసు రక్తంలో కడగబడి కొనబడినటువంటి దేవుని మందిరము నువ్వు. దేవుడే అంటున్నాడు 1 కొరింథీ 3:16లోను, 6:19-20లోను, ఇదిగో మీరు దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నారని, చర్చిగా ఉన్నారని మీరు మర్చిపోయారా అంటాడు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని టెంపుల్, నీవు దేవుని చర్చివై ఉన్నావు. దేవుడు అంతటి వాడే నీలో నివాసం ఉంటా ఉన్నాడు. నీలో ఉన్న ఆ ఇంటికి విలువ లేదు, కానీ ఇంటిలో నివాసం ఉంటున్న వ్యక్తులను బట్టి ఆ ఇంటికి ఘనత వస్తుంది. ఒక ప్రధానమంత్రి ఒక ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఆ ప్రధానమంత్రిని బట్టి ఆ ఇంటికి ఘనత. అదే ఏ అటెండరో పోయి కదండి, ఎవడో కుక్కలు పందులు పోయి ఆ ఇంటిలో నివాసం ఉంటే దానికి ఘనహీనత. కాబట్టి మనము దేవునికి ఏమై ఉన్నాము? ఒకటి, నంబర్ 1 ఏమై ఉన్నాము? దేవుని మందిరము, దేవుని మందిరం. కాబట్టి దేవుడు అంటున్నాడు 9వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 3వ వచనములో, నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ ఎక్కడుంటుంది? మందిరము మీద ఉంటుంది. అంటే రక్షణ పొందిన దేవుని పిల్లలే దేవుని మందిరమై ఉన్నారు. కాబట్టి మన మీద దేవుడు తన కనుదృష్టి, తన మనస్సు ఎల్లప్పుడూ ఉంటుందట కదండి. ఎవరి మీద ఉంటుంది చెప్పలేమండి. ఎవరి మీద ఉంటుంది? కాదు ఆ మందిరము మీద అని అంటున్నాడంటే మనము చదువుకున్నాము కదా 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 62-63 వచనములో, మందిరములో ఏం జరుగుతూ ఉన్నాయి? బలులు అర్పించబడుతూ ఉన్నాయి. దేవుడు ఎల్లప్పుడూ ఆయన తన కను దృష్టి, తన మనస్సు ఆ మందిరమైన మన మీద ఉండాలంటే మనము రక్షించబడినంత మాత్రాన ఆయన కను దృష్టి మన మీద ఉండదు, కానీ ఆయన మనస్సు మన మీద ఉండదు. కానీ మనలో ఎప్పుడైతే బలులు, మందిరంలో ఎప్పుడైతే బలులు అర్పించబడుతూ ఉంటాయో, బలులు అర్పించే చోట ఎల్లప్పుడూ దేవుని మనస్సు ఉంటుంది, దేవుని కను దృష్టి ఉంటుంది అని దైవ బిడ్డలారా మనము పరిశుద్ధ లేఖన భాగములో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎలా అర్పించబడ్డాయటండి బలులు అనేవి? ఎలా అర్పించబడ్డాయట? 22,000 పశువులు అని దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడి ఉంది. పశువులు అని ఉంది, గాని 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 63వ వచనంలోకి వచ్చేసరికి అక్కడ ఎడ్లు. దేవునికి మహిమ కలుగును గాక. క్లారిటీ ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ రాజుల గ్రంథంలో, దినవృత్తాంతముల గ్రంథంలో అంత క్లారిటీ లేదు మనకి. కానీ పశువులంటే అవి ఎలాంటి పశువులు ఏమై ఉండొచ్చు? కానీ రాజుల గ్రంథంలో మనకు క్లారిటీగా అక్కడ ఎడ్లు 22,000 ఎడ్లు, 1,20,000 మేకలు లేక గొర్రెలు. అబ్బా, ఇంత విస్తారమైనటువంటి బలులు మందిరములో సొలొమోను మహారాజు అర్పించి ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రాజుగారు తన స్థితిగతులకు తగినట్టుగా
తన స్థితిగతులకు తాను ఏ దేవుడినైతే నమ్ముకున్నాడో ఆ దేవునికి సంపూర్ణంగా బలులు అర్పించటంలో సమర్పించటంలో ఏమాత్రం కూడా చెయ్యి వెనక తీయలేదు. ఆయన ఎన్నడూ కూడా పిసినారితనము కనబడనీయలేదు. పిసినారితనం రాసుల కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో దేవుని బిడ్డలారా 9వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలలో మనము చదువుకున్నట్లయితే పిసినితనముగా కాక పిసినితనము కాక కదండి. చదువుతారా మాటలు? సణుగు కొనకయు బలవంతముగా కాకయు. దేవుడికి ఏమైనా తక్కువయ్యాయా? ఆకాశం భూమి అందులో ఉన్న సమస్తం నాదే కదా. బలవంతంగా ఎవడేమన్నాడు? నిన్ను ఫోర్స్ గా ఎవడేమన్నాడు? ఎవడైనా బలవంతం చేసాడా? ఎవడైనా ఒత్తిడి చేసాడా? దేవుని దాంట్లో కొంత నీకు ఇస్తున్నామంటాడు దావీదు. దేవా నీవు నాకు బహుగా ఇచ్చేవయ్యా, విస్తారంగా, అందులో నుండి నేను కొంత మాత్రమే దేవా నీకు సమర్పించుకుంటున్నాను. ఏదిచ్చినా అది సణుగు కొనకుండా ఉండాలని, దేవుని బిడ్డలారా పిసినితనముగా ఉండకుండా ఉండాలని, అది ధారాళంగా ఉండాలని, సంతోషంగా నేనిచ్చేది దేవునికి, దేవుడే ఇచ్చాడు, దేవునికి నేను కొంత అని దేవునికి స్తోత్రం. సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించా. సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించన్. పాస్టర్ గారు ఏమని అనుకుంటాడేమో, నువ్వు ఇచ్చేది పాస్టర్ గారికి కాదు, ఇయ్యద్దు, అసలు ఇయ్యద్దు. పాస్టర్ గారు ఏమని అనుకుంటాడేమోనని ఇవ్వకూడదు ఏనాడు. ఎవరో కూడా నువ్విచ్చేది దేవునికి. దేవుడు నిన్ను ప్రేమించి మానవ జన్మిచ్చాడు. మానవుడిగా ఏ పురుగుగానో, ఏ పక్షిగానో, ఏ జంతువుగానో, మృగంగానో సృష్టించలేదు. సంపూర్ణ అవయవ నిర్మాణం ఇచ్చాడు. దేవుడు ఇంతవరకు అవయవాలన్నీ మంచిగా పని చేయటానికి సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు కావలసినవన్నీ కూడా ఆయన ప్రొవైడర్ కాబట్టి నీకన్నీ కూడా తన మహిమైశ్వర్యములో నుండి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు అని నీ హృదయంలో ఏమైనా కృతజ్ఞత కలిగి తలంపు కలిగినట్లయితే నువ్వేం చేయాలి? దేవునికి సంతోషంగా సమర్పించాలి. దేవునికి స్తోత్రాలు. 22,000 ఎడ్లు, 1,20,000 గొర్రెలు. తన స్థితిగతులకు తగినట్లుగా ఎక్కడా కూడా దేవుని నామానికి కించం, దేవుని బిడ్డలారా అవమానం కానీ, దేవుడు ముఖం చిన్నబుచ్చుకునేటట్టు గాని ఏమాత్రము కూడా చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వెంతగా కొలుస్తావో అంతగా దేవుడు నీకు 100 రెట్లు కొలుస్తాడని లూకాసు వార్త 6వ అధ్యాయము నీవు కొలత చొప్పుని నీకును కొలవబడుతుంది. నువ్వు గిద్దతో కొలిసేవా, దేవుడు 100 గిద్దలే ఇస్తాడు. నువ్వు సోలతో కొలిసేవా, నీకు 100 సోలలు వస్తాయి. నువ్వు మాణికతో కొలిసావా, నీకు 100 మాణికలు వస్తాయి. నువ్వు బస్తాతో కొలిచావా, నువ్వు 1 బస్తా ఇస్తే దేవుడు 100 బస్తాలు నీకు కృమరిస్తా వచ్చాడు. ఎస్, ఇది బైబిల్ బోధ, బైబిల్ లెక్కలేది. అర్థం కావట్లేదా? ఎస్, విత్తనాలు విత్తేవాడు జనరల్ నాలెడ్జ్. రైతు విత్తనాలు 1 బస్తా విత్తితే 100 బస్తాలు పంటకు వస్తాడు. దేవుని స్తోత్రాలు. బైబిల్ గ్రంథం చెప్తుంది. బైబిల్ గ్రంథములో మనము చూడగలిగినట్లయితే 126వ కీర్తనలో మనము చదువుకుంటే అక్కడ మనము చదువుకుందాం ఆ మాటను. దేవుని బిడ్డలారా రూటు తప్పుతుంది కానీ దేవుడు ఎందుకో ఇట్లా నడిపిస్తా ఉన్నాడు, మనకు తెలియని విషయం అది. 126వ కీర్తన 5వ వచనములో కన్నీళ్లు విడుచుచు విత్తువారు విత్తేటప్పుడు కన్నీళ్లతో విత్తుతాడట, పంట కోసేటప్పుడు సంతోషములతో గానములతో. పిడికెడు విత్తనాలు మాత్రమే చేతబట్టుకొని పొలంలో ఏడ్చుచూ పోయే విత్తేవాడు సంతోషగానము చేయొచ్చు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి విత్తింది, దేవునికి సమర్పించుకున్నది
అది ఎటువంటిదైనా వ్యర్థంగా పోదు. 1992లో నేను మైలవరంలో సేవ చేస్తూ ఉండగా దేవుడు నన్ను ప్రేరేపించాడు అక్కడ మీటింగ్లు ఏర్పాటు చేయాలని. ఆ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి గ్రామాలన్నిటి నుండి వందల మంది ప్రజానీకం వచ్చారు. వందల మంది ప్రజానీకం అక్కడ చర్చర్ నుండి ఐపీసీ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నటువంటి జిఆర్ పురుషోత్తమయ్య గారు, తర్వాత చీరాల ఆదాం గారు, మా ఇద్దరు తమ్ముళ్ళు, దేవుని బిడ్డలారా, మరి ఇంకా వెల్వడంలో కూడా అక్కడ ప్రక్కన పెట్టాము. అక్కడ హోసన్న ప్రార్థనా మందిరం నుండి ఎవరంటే హనుమాన్ జంక్షన్, ఆ బ్రదర్ పేరేదో ఉంది మర్చిపోయాను, ఆయన వీళ్ళందరినీ కూడా పిలిపిస్తే అక్కడ దేవుని మహిమ చూసామన్నారండి. ఎన్నో మీటింగులు ఇక్కడ పెట్టారు. కానీ ఇటువంటి మహిమను, దేవుని కృపను మేము ఎన్నడూ కూడా కనుగొనలేకపోయాం. దేవుని ప్రసన్నత అంతా ప్రాంతమంతా కూడా ఆవరించబడింది. దేవుని బిడ్డలారా, ఎంత మంది వస్తే అంతమందికి అక్కడ భోజనాలు పెట్టబడ్డాయి. ఏ టైంకి వచ్చినా, ఎవరొచ్చినా, ఎంతమంది వచ్చినా ఎవరు కూడా ప్రతి ప్రజకు ఒక్కళ్ళ దగ్గర చెయ్యి చాపి అడగల. ఆనాడు నా దగ్గర చాలా కొద్దిగా మాత్రమే ధనం ఉంది. పిల్లల్ని సరిగా చదువుకించుకునే శక్తి సామర్థ్యం కూడా నాడు నాకు లేదు. అయినప్పటికీ కూడాను దేవుడు ప్రేరేపించినప్పుడు సమృద్ధిగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా సంతృప్తి చెందారు, భౌతికంగా వాళ్ళు సంతృప్తి చెందారు, వాళ్ళు తృప్తిగా వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగాక. జిఆర్ పురుషోత్తమయ్య గారు కావచ్చు కదండి, ఐపీసీ వైస్ ప్రెసిడెంట్ గారు, అంతేకాదు చీరాల ఆదాం గారు. 2 చోట్ల మీటింగ్ పెట్టాను. వెల్వడంలో పెట్టాను, మైలవరంలో పెట్టాను. అయితే 2 చోట్ల వచ్చిన దైవ సేవకులు అందరూ కూడా అన్నారు, అయ్యగారు మీ ద్వారా మేమెంతో తృప్తిగా ఉన్నాం. అంటే దైవ సేవకులకి మనము చేసేది దేవునికి చేస్తున్నాం. వాళ్ళ నోట దేవుడే మాట్లాడాడు, మేము సమృద్ధిగా మీ యందు ఆనందిస్తున్నామండి, మేము తృప్తిగా వెళుతున్నాము ఇక్కడి నుండి అని ఆ గొప్ప దైవ సేవకులు చెప్పగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఏమీ లేనప్పుడు దేవుని కొరకు సమృద్ధిగా శక్తికి మించి, శక్తి కొలది కాదు, శక్తికి మించి. కొరింథీ 2వ పత్రికలో అనుకుంటాను 8వ అధ్యాయమేమో, ఇక్కడ పౌలు అపోస్తలుడు అంటాడు 4వ వచనం 8:3 నుండి మనము చదవగలిగినట్లయితే 2వ వచనం నుండి చదవండి. వారు అంటే ఎవరిని గూర్చి రాస్తున్నాడు? మొదటి వచనములో మాసిదోనియా సంఘాలను గూర్చి కొరింథీ సంఘం ముందు ఆయన సాక్ష్యమిస్తూ పొగుడుతున్నాడు. మాసిదోనియా సంఘాలను గూర్చి ఏమని అంటున్నాడంటే, వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించును. ఈ కృప విషయములోను చదవండి. మనఃపూర్వకముగా మమ్మను వేడుకుంటూ వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా ఆదుగాది తమంతట తామే సణుగు కొనక, బలవంతంగా కాక, అయిష్టంగా కాక, సంతోషంగా వారు సామర్థ్యము కంటే అధిక ఏమంటున్నాడు ఇక్కడ? తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యము పలుకుతున్నాను. ఎందుకు ఈ మాట చూపించాను అంటే, నాకు శక్తి సామర్థ్యం లేదు. మీటింగ్లు పెట్టే శక్తి సామర్థ్యం అస్సలు లేదండి, ఏ మాత్రం కూడా లేదు. అసలు పిల్లలకు చదువు ఎడ్యుకేషన్కే చాలా కష్టం. నా పిల్లల్ని ఎక్కడ ప్రైవేట్ స్కూళ్లలో, ప్రైవేట్ హాస్పిటల్లో చదివి, గవర్నమెంట్ స్కూళ్లలో, గవర్నమెంట్ కాలేజీల్లోనే వాళ్ళను చదివించాను. వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, పైకి వచ్చారు. నేను ఇంగ్లీష్ మీడియం కూడా సరిగా చదివించలేదు, తెలుగు మీడియంలోనే నేను అడ్మిషన్స్ ఇప్పించాను.
కానీ ఈనాడు పిల్లలు ఆశీర్వదించబడ్డారు. మంచి ఉన్నతమైన వాళ్ళకు ఎబిలిటీ దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన శక్తి సామర్థ్యమును వాళ్ళు నిరర్ధకం చేయకుండా దేవునికి అటువంటి పరిస్థితుల్లో దేవుని ఆత్మలను ప్రేరేపించినప్పుడు నా శక్తికి మించి దేవుని కొరకు చేయగలిగాను. దేవుని నామం మహింపరచబడింది. అక్కడ దేవుని నామం అక్కడ గణపరచబడింది. కూర్చున్న పాటునే వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా 2 చేతులు ఎత్తి దేవుని గణపరుస్తూనే ఉన్నారు. ఇటువంటి మీటింగ్స్ చూడలేదండి. ఎవరి దగ్గర చేయించాల. మా పెద్దక్కయ్య అంటే ఇక్కడ హైదరాబాద్లో జాన్ సుందరరావు గారి భార్య మా పెద్దక్కయ్య. అప్పుడు నేను మీటింగ్స్ పెడుతున్నానని విని ఆమె 300 రూపాయలు మాత్రమే మనీ ఆర్డర్ చేసింది. అప్పట్లో 1992లో మీటింగ్స్ పెట్టాం. 300 రూపాయలు మనీ ఆర్డర్ చేసింది. ఆ 300 రూపాయలు తప్ప దేవుడు నిజంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, సాల్మన్ 22,000 గొర్రెలు, 22,000 ఎడ్లు, 1,20,000 విస్తారమైనటువంటి ఏమర్పించాడు? బలులు కదండి. దేవుడు ఎవరి దగ్గర నుండైనా అర్పణ తీసుకుంటే అది బలుల రూపంలోనే ఆయన అంగీకరిస్తాడు. బలుల రూపము కాకుండా నువ్వు వేరే మార్గము ద్వారా గనక నువ్వు దేవుణ్ణి సన్నిధి చేరాలని చూసినట్లయితే దేవునికి నీ యందు సంతోషం లేదు. దాన్ని రిఫ్యూజ్ చేస్తాడు. బలుల ద్వారా మాత్రమే యేసయ్యను మనము సమీపించాలి. ఉదాహరణకి ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనము నుండి చదువుకుంటే, ఆదాముకు 2 సంతానం కలిగారు. కయ్యూను రెండోవాడు హేబేలు. వాడేమో పొలములో పంట, వీడేమో పశువులు మేపుతూ ఉండేవాడు. ఇద్దరు కూడా ఒక రోజు దేవునికి అర్పణ తీసుకుని వచ్చారు. అర్పణ కానుకని తీసుకుని వచ్చారు. 4వ వచనములో మనము చదువుకుంటే, హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిల్లో క్రొవ్విన వాటిలో కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలే. త్రోసివేశాడు. దేవుని దగ్గరకు మనము చేరవచ్చేటప్పుడు, దేవుని సన్నిధిలో మనము ఏదైనా అర్పణ చేసేటప్పుడు మనము దేని ద్వారా రావాలి? స్తుతులతో, కృతజ్ఞత స్తుతుల అర్పణతో రావాలి. దాని ద్వారా మాత్రమే దేవుడు మన యందు ఆనందించి మన జీవితాలను అంగీకరించి మన ప్రతి లోటు తీరుస్తాడు. ప్రతి సందర్భములో దేవుణ్ణి సమీపించడానికి నువ్వు వచ్చినప్పుడు నీ 2 చేతులతో ఏం తీసుకొని రావాలి? బలులు అంటే ఏంటి? చదవండి మరొకసారి. గతంలో చూసాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనములో మనము చదవగలిగినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక యేసుబాబు చదవాలి. 13వ అధ్యాయము 15వ వచనం చదవాలి. పెద్దగా చదవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. త్వరగా, కాలం సమీపించింది, కొంచెమే ఉంది ఇంకా మన ఎదుట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవుడికి ఎల్లప్పుడు స్తుతియాగం చేయడం. నోట్లో ఏముంది? ఏం లేదు. దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయడం అనే బలి. యాగము అంటే, యజ్ఞము అంటే బలి కదండి. సొలొమోను దేవునికి 1,20,000 గొర్రెలు, 22,000 ఎడ్లు బలులు అర్పించాడు. దేవుడు అంటున్నాడు, నేను ఆ మందిరము మీద ఎల్లప్పుడు, నిత్యము, ఎల్లప్పుడు అనేది రాజుల గ్రంథంలో ఉంది. గాని
కానీ దినవృత్తాంతముల గ్రంథములోకి వచ్చేసరికి నిత్యము ఎటర్నల్, ఎల్లప్పుడూ నిత్యము నా దృష్టి, నా మనస్సు అక్కడ ఉంటుంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నీవు దేవుని మందిరమై ఉన్నావు. అంత మాత్రాన దేవుడు నీ మీద ఆయన తన కను దృష్టి, తన మనస్సు ఉంచుడు. కానీ దేవుని మందిరమై ఉన్నంత మాత్రాన దేవుని మందిరం మీద ఉంచుడు. కానీ అక్కడ ఎవరి అయితే బలులు అర్పించబడుతూ ఉంటాయో కదండి, బలులు నీ నోట ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు నడిచినా, నువ్వు పరిగెత్తినా, నువ్వు అంటులు తోముతున్నా, నువ్వు మటన్ కూర వండుతున్నా, లేకుంటే నీవు ఏమి చేసినా కానీ నీ నోట ఏముండాలి? నీ నోట ఏముండాలి? నీ హృదయంలో ఏముండాలి? నీ హృదయము నుండి వచ్చేదాన్ని నువ్వు పలకాలి. పెదవులతో వట్టి స్తుతి 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 అంటే అట్టి అర్పణ దేవునికి అంగీకార యోగ్యమైంది. కానీ కాదు. చదవండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనములో, 13వ అధ్యాయము 15వ వచనములో, మత్తయి 13:15. పోటీ పడాలి బైబిల్ చదవటంలో, సోమర్తనాన్ని విడవాలి, త్వరగా బైబిల్ గ్రంథం తీయాలి. చదవండి. అయితే మీ కన్నులు చూస్తున్నవి కనుక చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను 15వ అధ్యాయం 13వ వచనం చదవండి. 15వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, వాపోతూ ఉన్నాడు. యేసయ్య వాపోతూ ఉన్నాడు. పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు కల్లగింపబడును. వారి జోలికి పోకడి, వారి వారికి ప్రవశిస్తారు. వారి వారికి వారిద్దరి గుంటలో పడతారు. ఆయన మీరు ఇంకా అవివేకులైనారా? నోటిలోనికి పోవనిదంటే కడుపులో పడి బయటలో విడవబడిన 15వ అధ్యాయము 15వ వచనములో, 13వ అధ్యాయము 15వ దేవునికి మహిమ కలుగును గాక. 15వ అధ్యాయము 3వ వచనములో కదండి, 7వ వచనం, వేషధారులరా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని దేవుడు వాపోతూ ఉన్నాడు. యేసయ్య, దేవుని బిడ్డ, నువ్వు వట్టి పెదవులతో స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అని గనక అంటూ ఉంటే నీ యందు ఎంత మాత్రము దేవునికి సంతోషం లేనే లేదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. నీ హృదయంలో కృతజ్ఞత ఉండాలి. దేవుడు చేసినటువంటి మేలు తలపోయిచున్నప్పుడు దాని ద్వారా వచ్చే నోట నుండి ఆ స్తుతి ఆరాధన అనేది దేవునికి ఇష్టమైన బలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎల్లప్పుడూ దేవుని మనస్సు, ఎల్లప్పుడూ దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలి అంటే, నిత్యము ఉండాలి అంటే నీ హృదయము, నీ నోట స్తుతి అనే బలులు అర్పించబడుతూ ఉండాలి. దేవుడు నీ యందు సంతోషించాలి అంటే, దేవుడు నిన్ను అంగీకరించాలి అంటే, ప్రతి లోటు నీది దేవుడు తీర్చాలంటే, ఆయన కనుదృష్టి మనస్సు నీ మీద ఎల్లప్పుడూ నిత్యము ఉండాలంటే నిన్ను అంగీకరింపదగింది ఆ ఒక్కటి మాత్రమే. హోషియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీ అంటున్నారు. చదవండి. హోషియా గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనములో, 14:2 హోషియా గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనములో మనము చదువుకున్నట్లయితే 14:2 అధ్యాయం ఇశ్రాయేలీయులు మాట్లాడుతున్నారు. 3వ లైన్లో చదవండి. 3వ లైన్లో, ఎడ్లకు బదులుగా దేవా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి నీవేవేవో తీసుకొని కయ్యూనులాగా
అర్పణలు తెచ్చినట్లయితే దేవునికి అయిష్టం. చివరికి త్రోసివేయబడ్డాడు, దేశ దిమ్మరుగా మారిపోయాడు, నరహంతకుడుగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డ, దేవుడు నీ యొద్ద నుండి నీ జీవితాన్ని ఏదైనా అంగీకరింపదగింది ఏదైనా ఉంది అంటే స్తుతులు అనే బలులు మాత్రమే. స్తుతులు అనే బలి లేకుండా నువ్వు దేవుణ్ణి సమీపించి, దేవుడా నాకు అదివు, నాకు ఇదివు, ఇచ్చిన వాటికేంటి బిడ్డ అంటున్నాడు దేవుడు. నీ జీవితం ఎంత మాత్రం నాకు ఇష్టం లేదో, ఇదిగో నువ్వు నా సన్నిధిలో నుండి గెంటి వేయబడ్డవాడువో, నువ్వు త్రోసివేయబడ్డవాడువో, స్తుతులు ఇచ్చిన వాటికి బలులు అనే స్తుతులు అర్పణ లేకుండా నన్ను సమీపించడానికి వచ్చావా అని దేవుడు ఆవేదనతో మాట్లాడుతూ ఉంటాడు. చదవండి కీర్తనల గ్రంథము 50వ కీర్తన. దేవుని బిడ్డ, దేవుని గ్రంథములో ముగించుకుందాం, సమయం అయిపోవస్తుంది. 50వ కీర్తనలో దేవుడు అంటూ ఉన్నాడు, 14వ వచనం. 14 దేవునికి కావాల్సింది ఏంటి? స్తుతి అనే బలి, యాగము, యజ్ఞము. స్తుతి స్తోత్రం అని నాడు ప్యాషన్ అయిపోయింది చాలా మందికి. స్తోత్రం. ఏంటది? ఎందుకు నువ్వు చెల్లిస్తున్నావు? బలి అనేది ఎందుకు చెల్లిస్తావంటావు? 22,000 ఎడ్లు, 1,20,000 గొర్రెలు సాల్మన్ దేవుని మందిరములో అర్పించాడు అంటే ఆయనకేం పని బాట లేదా? పిచ్చి పట్టిందా? కాదా? కానీ సాల్మన్ కు పట్ల హృదయమంతా కృతజ్ఞతతో, నా తండ్రి చేయలేని పని దేవుడు నా ద్వారా ఈ మందిరమును కట్టించాడు. శ్రేష్టమైన మందిరం. దీంట్లో వజ్ర వైడూర్య, మరకత మాణిక్యం, గోమేదం, నీలం, పచ్చ, సులీమని రాయి, ఆ గంధపు చెక్కలతో నిండియుండినటువంటి విలువైన మందిరం. ఇంత సామాగ్రిని సమకూర్చడానికి దేవుడు నాకు కృప చూపాడు, శక్తినిచ్చాడు. నేను ఈ మందిరం కట్టించటానికి నేనే పాటివాడిని, దేవుడే ఈ సమస్తమును ద్వారా జరిగించాడు అన్నటువంటి కృతజ్ఞత మొత్తం మనస్సు నిండా, హృదయం నిండా, తలంపుల నిండా, ఆలోచన నిండా, ఊహల నిండా ఎక్కడా కూడా ఖాళీ లేదు. మొత్తం హృదయం నిండా కృతజ్ఞతతో నింపుకున్నప్పుడు మాత్రమే విస్తారమైనటువంటి బలులు ఇష్టపూర్వకంగా సమర్పించగలిగినట్లు, శక్తి కొలది సమర్పించినట్లు, దేవుని యొక్క ఆ స్టేటస్ కు తగినట్లుగా, ఆయనకు ఎక్కడ అవమానము కలగకుండునట్లుగా, దేవుడు తన యందు సంతోషించున్నట్లుగా ఆయన సమృద్ధిగా సమర్పించాడు. స్తుతి స్తోత్రం అన్నంత మాత్రాన దేవునికి నీ యందు ఎంత మాత్రం సంతోషం లేదు. కానీ నిశ్చయముగా దేవుడు మన యందు ఆనందించినట్లుగా హృదయపూర్వకముగా, దేవా ఇదిగో నేను నరకములో నశించవలసి ఉండగా, దేవా భయంకరమైనటువంటి పాప జీవితంలో ఉండగా నీవు నా కొరకు నా స్థానంలో నిలబడి నా కొరకు రక్తం చిందించి శ్రమ, బాధ, వేదన అనుభవించావయ్యా. నీ ప్రాణం నా కొరకే బలిగా అర్పించావు. పాపపు మురికిలో పొరలాడుతున్నటువంటి నన్ను మీ పరిశుద్ధ రక్తం చేత కడిగి శుద్ధిగా చేసావు, పరిశుద్ధుడిగా చేసావు దేవా అని నువ్వు హృదయంలో గనక తలంచినట్లయితే, అట్టి కృతజ్ఞతతో గనక నిన్ను నీవు నింపుకున్నట్లయితే నీ పెదవుల నుండి కృతజ్ఞతతో కూడిన స్తుతి ఆరాధన బయలు వెడుతుంది. అట్టి బలులో దేవునికి ఏమై ఉన్నవి? దేవునికి సువాసన. లేవియా కాండం మొదటి 5 అధ్యాయాల్లో చదువుకోండి. 5 రకాలైనటువంటి బలులు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. 5 రకాలైనటువంటి బలులు. ఎట్టి బలి అర్పించినా కానీ దేవుడు అట్టివారి యందు నాగ్రహిస్తూ ఉండేవాడు. చదవండి, ఉదాహరణకి లేవియా కాండం మొదటి అధ్యాయంలో, లేవియా కాండము మొదటి అధ్యాయములో మనము చదువుకుంటే ముగించుకుందామండి. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి అధ్యాయంలో
3వ వచనములో దహన బలి కనబడుతుంది. దహన బలి 6వ వచనములో అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మాన్ని ఒలిచాడు, దాని అవయవాల్ని విడగొట్టాడు. యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచారు, అగ్ని మీద కట్టెల్ని చక్కగా పేర్చాడు. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చారు. దాని అంతరములను కాళ్లతో నీళ్లతోనూ కడిగారు. అది యెహోవాకు ఇంపైనా ఎలాంటిదట, ఇట్టి బలి దేవునికి సువాసనగా నాగ్రహించాడు. దేవుడిని యందు నీ జీవితం సువాసననిచ్చేది ఒక్కటే. నువ్వు బలులతో, స్తుతులు అనే కృతజ్ఞత బలులతో నువ్వు ప్రభు సన్నిధికి రావాలి. అది లేకుండా అడుక్కునేవాడు లాగా ఎప్పుడు చూసినా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటే దేవుడు ఎడాపెడా చంపా చెళ్ళు అన్ని వాయించి ఈ మధ్య లేకుండా పారిపోయేటట్టు చేస్తా ఉంటాడు. అడుక్కునేవాళ్ళు కాదు. మన తండ్రి మనకు రాసులకు రాజు. ఆయన మనకు ధనవంతుడై ఉన్నాడు, ఆయన శ్రీమంతుడై ఉన్నాడు, ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయనకు మనము ఎప్పుడు పిల్లలుగా ఉంటామంటే తన మహిమైశ్వర్యములో నుండి మనకు సమృద్ధి ఆశీర్వాదాలు ఇవ్వాలంటే దేవుణ్ణి సంతోష పెట్టగలిగేది ఒకే ఒక్కటి స్తుతులు అనే బలులు గతంలో ఎన్నో చేశాడు. ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా ఎన్నో మేలులు చేశాడు. వాటికి మనము చెల్లిస్తే చాలు. అదివు ఇదివు అని మనం అడుక్కోనక్కర్లేదు. ఇవన్నీ మనకు కావాలేనని పరలోకపు తండ్రికి తెలుసు. నీతి రాజ్యాన్ని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు. సాల్మాన్ నీకేం కావాలంటే నాకు జ్ఞానం కావాలి. ఆయన అడిగింది ఎందుకంటే తన కొరకు అడగలేదు, ప్రజలకు న్యాయం తీర్చడానికి. నీవు అడిగింది నా దృష్టికి ఇంపైనదిగా ఉంది. కాబట్టి నువ్వు అడగకపోయినా వాటితో పాటు నీవు అడిగినవి అడగనివి కూడా నేను నీకు సమృద్ధిగా ఇస్తున్నానని దేవుడిచ్చాడు. మనం వెంపర్లాడకూడదు. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొడుకు ఆయన మనకు తండ్రి అయితే తండ్రిని పిల్లలు ఘనపరచాలి. బలుల ద్వారా, కృతజ్ఞత అర్పణల ద్వారా దేవుని చేరవచ్చు. దేవా నీవు నాకు తండ్రిగా అయినందుకు, నాకు ప్రాణం పెట్టినందుకు, దేవా నాకు మంచి భార్యనిచ్చినందుకు, భర్తనిచ్చినందుకు, దేవా నాకు ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చినందుకు, గృహం ఇచ్చినందుకు వందనాలయ్యా అని నువ్వు చెప్పగలిగితే చాలు. నీ దారిద్ర్యత, నీ రోగం, నీ వ్యాధి, నీ బలహీనత, నీ అజ్ఞానం, నీ బుద్ధిహీనత పట్టా పంచులైపోతా ఉంటాయి. దేవుడు నీ యందు ఆనందిస్తే చాలు. ఆయన మనం సంతోషపడితే చాలు. ఆయనను సంతోషపట్టగలిగేది ఏదైనా ఉంది అంటే అది ఒక్కటి స్తుతి అనే బలు ద్వారా. అంతకు మించి దేన్ని కూడా దేవుడు అంగీకరించడు, నీ యందు సంతోషించడు. 50వ కీర్తనలో ఒక్క వాక్యం చదివి ముగించుకుందాం. 50వ కీర్తన 7వ వచనం నుండి అనుకుంటాను, చదవండి. 50వ కీర్తన. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం. 50వ కీర్తన 7వ వచనం నుండి, జనులారా 8వ వచనం నుండి, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించలేదు. నీ దహన బలులు నిత్యమునైతే కనబడుతున్నాయి. నీ ఇంటి నుండి కోడే, నీ మందలో నుండి పొట్టేళ్లు నేను తీసుకోను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండల్లోని పక్షులన్నిటిలోని వాటిని నేను ఎరుగుదును. పొలంలోని పశువాదులు నా వశములో ఉన్నాయి. లోకం దాని పరిపూర్ణత అన్ని కూడా నావి. నేను ఆకలిగొన్నా నేను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తింటానా, పొట్టేళ్ల రక్తం త్రాగుతానా? నాకు కావలసింది దేవునికి స్తుతి యాగము అర్పించాలి అంటున్నాడు. మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించాలి. తలలు వంచండి, ప్రార్థన. తలలు వంచండి. ప్రభు సాన్నిధ్యములో దేవుడు మానవుణ్ణి సృష్టించింది ఎందుకంటే దేవునికి కృతజ్ఞతాస్తుతుల ద్వారా దేవుని సమీపించి ఆరాధించాలని. ఈ ఆరాధనలు అనేవి భూలోకములోనే కాదు, పరలోకములో కూడా ఎటర్నల్ నిత్యత్వములో కొనసాగుతూనే ఉంటాయి. దేవుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ నిత్యము నా కనుదృష్టి, నా మనస్సు అక్కడ ఉంటుంది. అంటే ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరం మీద. దేవుని మందిరం మీద ఎందుకు ఉంటుంది అంటే అక్కడ నిత్యము బలులు అర్పించబడుతూ ఉన్నాయి. బలులు అనేవి
దేవుడు మన యొద్ద నుండి ఆకాంక్షిస్తూ ఉన్నాడు. స్తుతి అనే బలి అని హెబ్రీ గ్రంథకర్త 13:15 ద్వారా తెలియజేస్తున్నాడు. హోషియా గ్రంథం 14:2 ద్వారా మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలీయులు అంటున్నారు, దేవా దేవా ఇదిగో నాయనా, నువ్వు బలి కోరితే మేము అర్పించేవారం, కానీ బలి నీకు ఇష్టమైంది కాదయ్యా. ఇదిగో మా పెదవులు, ఇదిగో నీవు అంగీకరింపదగినటువంటివి పెదవులు అనే స్తుతి ద్వారా ఇదిగో నైనా మేము మిమ్మల్ని సమీపిస్తున్నాం, ఇవే కదా నీవు అంగీకరింపదగినవి. అవును, దేవుడు స్తుతులు అనే బలుల ద్వారా ఎవరైతే వస్తారో అట్టివారంటే ఆయనకి ఇష్టం, అట్టివారంటే ప్రీతికరం. అడుక్కునేవారంటే కనపడ్డ వాళ్ళందరికీ కూడా పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అని అడుక్కునే వాళ్ళంటే ఎంత మాత్రము కూడా నీకేం కావాలో పాస్టర్ గారు రికమెండ్ చేయాలా? దేవుడికి తెలియదా? హృదయాంతరంగములు ఎరిగిన వాడు, నీ ప్రేగులెన్నో, నీ నరాలెన్నో, నీ ఎముకలెన్నో, ఎక్కడెక్కడ ఏ అవయవం ఉండాలో అన్ని ఎరిగినటువంటి దేవుడు, నీవు తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరుగుతిని అని ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి దేవాతి దేవుడు, ఇదిగో పిల్లలంకా పుట్టే మేలైనా కీడైనా చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడని ఎరిగినటువంటి దేవుడు, నిత్యముగా నీ బ్రతుకేంటో, నీ జీవితం ఏంటో, నీకేం అవసరతలు ఉన్నాయో దేవునికి తెలియదా? పాస్టర్ గారి రికమెండేషన్ కావాలా నీకు? నిత్యముగా ఎవరు ఏమీ చేయనక్కర్లేదు, ఎవరు ఏమీ చేయనక్కర్లేదు. స్తుతులు అనే బలులు, కృతజ్ఞత అర్పణలు ద్వారా దేవుని సమీపించినట్లయితే నీ ప్రతి లోటు ఆయనకు తెలుసు. సమస్తము నుండి విడుదల పొంది నీ అంతటి ఆశీర్వాదములు కలిగిన వాడు నీ సరౌండింగ్ లో ఎవరు కూడా కనపడరు. అడుక్కునే వాళ్ళు ఉండకూడదు. దేవుని పిల్లలంటే అడుక్కునే వాళ్ళుగా ఉండటానికి వేయలేదు. దేవా నాకు అదివు, నాకు ఇదివు అదివో అవసరం లేదు, అడుక్కునే అవసరం లేదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. నేను నరకంలో చావవలసి ఉండగా నా కోసం చనిపోయి నన్ను బ్రతికించిన రక్షక, నీకేమి చెల్లించగలనయ్యా? స్తుతి అనే బలు అర్పిస్తావా? శక్తి కొలది చెల్లించు, శక్తి కొలది చెల్లించు, శక్తి కొలది. రాత్రనక పగలనక నువ్వు కూర్చునే దేవునికి నీ బలి అనే స్తుతి అనే బలి అర్పించిన అవసరంలా. నువ్వు కూర్చోలేనప్పుడు పండుకొని దేవుణ్ణి ఆరాధించు, దేవుని స్తుతించు, దేవుని మంచితనాన్ని, దేవుడు నీ పట్ల కనబరిచిన ప్రేమను, దేవుడు నీ పట్ల జరిగిస్తూ ఉన్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములన్నిటినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని, ప్రభువా అయోగ్యుడును, ఎన్నిక లేని వాడు, మంటి వాడిని ఇంతగా ప్రేమించిన ఆయన నీ ప్రాణమును కూడా నా కొరకు సమర్పించి మీరిచ్చిన ఆశీర్వాదాలన్నిటిని బట్టి నిండు వందనాలయ్యా అని మనము చెప్పగలిగితే చాలు. దేవుడు మన యందు ఆనందిస్తా వచ్చాడు, ఆలేబడ్డాడు. సంఖ్యాకాండం 14:8 ఇదిగో మన యందు ఆయన ఆనందించిన ఎడల, మన యందు ఆయన ఆనందించిన ఎడల. ఇస్సాకంటాడు కుమారుడని ఏశావుతో ఇదిగో మాట్లాడుతూ, కుమారుడా ఇదిగో నీ యందు నేను ఆనందించినట్లు ఇదిగో నాకు రుచికర భోజ్య పదార్థములు సిద్ధపరిచి తీసుకొని రా, నేను వాటిని తిని నీ యందు ఆనందించి నిన్ను నేను ఆశీర్వదిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. నా విధి ఏంటి అంటే, దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకు, దేవుడు మనల్ని రక్షించుకుంది ఎందుకు అంటే కేవలం ఆయన ఆనందపరచుట కొరకు మాత్రమే. అంతకు మించి మనము ఉపవాస ప్రార్థనలున్న, కన్నీరు కార్చిన, విజ్ఞాపన ప్రార్థనలు చేసిన, లక్షల మందికి అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అన్న, నువ్వెక్కడికి జెండా పీక్కొని ఎక్కడంటే ఎక్కడ ఉపవాస కూటాలకి వెళ్లి అటెండ్ అయినా దేవుడు అంటున్నాడు యెషయా 1:15 ద్వారా, నా కన్నులు మూసుకుంటా, చెవులు మూసుకుంటా. కేవలం నీ జీవితాన్ని అంగీకరించేది దేవుడు కృతజ్ఞత స్తుతి అర్పణల ద్వారా మాత్రమే ఆయన సన్నిధికి మనము చేరరావాలి. ప్రార్థన చేద్దామా? ప్రేమాపూర్ణుడా, పరిశుద్ధుడు అయిన మా రక్షక, ఘనమైన మా తండ్రి, అత్యంతమైన కృప కనికరం కలిగినటువంటి నా యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఉన్నతమైన అపారమైన ప్రేమను బట్టి నిండు కృతజ్ఞత స్తోత్రాలు. కడవరి కాలములో ఉంటున్న మాతో పలు రకాలుగా మాట్లాడుతూ మా జీవితాలను మీరు అంగీకరించేలంటే కేవలం కృతజ్ఞత స్తుతుల అర్పణల ద్వారా శక్తికి మించి మేము మీకు బలులు అర్పించాలి. అట్టి హృదయాలు మాకందరికీ
ప్రేమ కలిగి తండ్రి వెత్తబడి వాక్యానికి ఎల్లప్పుడూ మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటే ఎల్లప్పుడూ మీ కనుదృష్టి మీ మనస్సు మా మీదే ఉంటుంది. మాకు చిన్న దెబ్బ తగిలినా మీరు చూస్తూ ఉండే దేవుడు కాదు. తండ్రి వెంట కుమారుడు వెళుతూ ఉండగా ఇదిగో చిన్న ఎదురు దెబ్బ తగిలితే తండ్రి హృదయం తట్టుకోలేదు. కుమారుడిని ఎత్తుకొని ప్రాణం విలవెల్లాడిపోతూ ఉంటుంది. అయ్యో నా కుమారుడు నా కుమార్తెకు గాయమైతే రక్తం చిందించబడుతుంది. తండ్రి ప్రాణము విలవెల్లాడుతూ ఉంటుంది. నిజమేమో ప్రభువా, పడవరి కాలంలో ఉంటున్నాం. నీవు వచ్చే సమయానికి ప్రభువా మేము నాయన అయ్యా మిమ్మల్ని స్తుతించేవారుగా ఉంటే సహాయం చేయండి. మా దగ్గర నుండి మీరు ఏది కూడా ప్రభువా ఎక్స్పెక్ట్ చేయట్లేదు నాయన. అంతా మీదే, మీరిచ్చిందే. మీరిచ్చిన ప్రభువా దేవా వాటిని మేము అనుభవిస్తూ మేము నిండు కృతజ్ఞతాస్తుతులు బలుల ద్వారా మిమ్మల్ని చేరరావటానికి కృపదాయిచ్చేయండి. ప్రపంచం అంతటి ఎక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో దేవుని ఆత్మను పొదిగించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పులు దీవించు. వ్యాపార, ఉద్యోగాలు, విద్యలు, పరీక్షలు, ఆరోగ్యాలు, మానసిక స్థితి, ఆర్థిక స్థితి, ఆధ్యాత్మికమైన స్థితి అన్నిట్లో కూడా వర్తిల్లునట్లు కృపదాయించి తిరిగి మేమందరం మీ సన్నిధిలో కూడుకునేంత వరకు మమ్మల్ని కుటుంబాలు మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సన్నిధి సహాయం ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులు, ప్రాముఖ్యంగా కూడి వచ్చిన మనకు కుటుంబాలు సదా తోడై ఉండి నడిపించును గాక. ఏడాది దోడలనా వేలాది పొట్టేలనా ఏడాది దోడలనా వేలాది పొట్టేలనా ఏవో చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాదితో డలనా వేలాది పొట్టేలనా. దైవ కృప కూడి వచ్చిన మనందరికీ తోడే ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.